సో శైలజ గారు రెడీయా మీరు? మీరేం ఆలోచించారు ఇందాకటి నుంచి? పనస బిర్యానీ చేద్దాం. పనస బిర్యానీ అంటే ఎలా? పనస పొట్టుతోనా లేకపోతే ముక్కలతో చేస్తారు? ఓకే ఓకే, మరి పనస బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పనస బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనసకాయ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన బంగాళాదుంప 1, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా శైలజ గారు? చేద్దామండి. ఫస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. మొత్తం నేతితో చేసేస్తున్నారా? టేస్ట్ బాగుంటుంది. అవును, చాలా బాగుంటుంది. ఫస్ట్ కొంచెం కాజు అండి. సో వేయించి పక్కకు తీసేస్తారా? ఓకే. సో దీనికి ముందు అంటే ఆ పనస ముక్కలు మనం ఏమైనా ఉడికించి పెట్టుకోవడం? ఫస్ట్ ఉడకబెట్టుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి, అల్లం వెల్లుల్లి కూడా కొంచెం దానికి టేస్ట్ ఇవ్వడానికి, దానికి కొంచెం మసాలా అది పడుతుంది అనమాట అండి. ఓకే ఓకే. అందుకని వేయించి ఫస్ట్ పెట్టుకోవాలి, అట్లా ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఓకే. కొంచెం మసాలా వేసుకోవాలండి. ఓకే. సో మసాలా దినుసులు అన్ని వేసుకోవాలి. సో ఏమేమి వేస్తున్నారు మీరు? మొత్తం ఇలాచి, లవంగం, చెక్క, సాజీరా, ఈ పువ్వు, మొగ్గలు, మరాఠీ మొగ్గలు అంటారు ఇవి, అవి వేస్తాను. కొంచెం బిర్యానీ ఆకు. ఓకే. ఈ లవంగాలు ఎందుకు పేలుతాయో అప్పుడప్పుడు. ఓకే. కొంచెం మిర్చి కూడా వేయాలండి. సో మనకి ఇంకా బిర్యానీలో ఘాట్ అంతా కూడా ఈ పచ్చిమిరపకాయలే, మిర్చిని, మసాలా. తర్వాత కొంచెం ఆలు అండి. ఓకే. సో ఇప్పుడు ఇందులో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసారా? ఒక 1 విజిల్ కాసేపు పెట్టుకోవాలి. 5 మినిట్స్ కొంచెం మెత్తబడిపోతుంది. ఎందుకంటే ఫాస్ట్గా ఉడకదు అనమాట పనసకాయ, అందుకని. వాటర్ కూడా వేసేసారా? అంటే దాంట్లో ఉన్నదంతా వాటర్లోకి వస్తుంది కదండి. అవును, ఆ టేస్ట్ బాగుంటుంది. ఓకే. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఓకే. ఫ్లేవర్ కూడా దానికి పడుతుంది అనమాట. సో ఈ పనసకాయతో చేస్తూ ఉంటారండి బిర్యానీ ఇలాంటివి మీరు రెగ్యులర్ గా? బాగా చేస్తాం. ఓకే. ఎందుకంటే మాకు అక్కడ అత్తయ్య గారి దగ్గర చెట్లు ఉన్నాయండి, చాలా పనసకాయ చెట్లు ఉన్నాయి. ఓహో. ఇంకా అందుకని చెప్పి బాగా చేస్తూ ఉంటాం. చక్కగా సీజన్ లో కాసినప్పుడల్లా మొత్తం అన్ని రకాలుగా వాడుతూ ఉంటారన్నమాట పనసకాయ అన్ని. అదే, ఎందుకంటే మనకి చెట్టు ఉంటే ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది కదా. కొంచెం సాల్ట్. ఓకే. ఇప్పుడు ఈ బిర్యానీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీ అత్తయ్య గారి దగ్గర? లేదండి, విన్నాను, నేను ట్రై చేశాను అనమాట. సరిపడా ఉప్పు వేసేస్తున్నాను, రైస్ కి సరిపడా కూడా. ఓకే. నెక్స్ట్ కొంచెం పుదీనా. ఓకే. ముందు ఉడికించుకోవటం మూలాన వాటికి కూడా టేస్ట్ అనేది వస్తుందేమో కదా. కొంచెం కొత్తిమీర అండి. ఓకే. ఈ రైస్ నానబెట్టుకున్నామండి, ఇది ఫస్ట్ వేసేద్దామా? ఇది వేసేసి అప్పుడు వాటర్ పోయింది. ఓకే. మనం ఇది ఇలాగా ఎసరు వేసి చేసుకుంటేనే బాగుంటుందేమో కదా ఈ బిర్యానీ. అంటే ఇది కొంచెం రైస్ వేస్తే కూడా మసాలా కూడా ఫస్ట్ పడుతుంది కదా. అవును, కొంచెం అందుకని చెప్పి. అంటే అన్నం వండుకొని చేస్తాం కదా కొన్ని రకాలు, బాగానే ఉంటుంది అలా కూడా. బాగుంటుంది. ఓకే. కొంచెం అది వేగాక పోద్దామా? ఒక నిమిషం వేగితే మసాలా అంతా కొంచెం పడుతుంది అన్నమాట.
దీంట్లోకి ఏమైనా పర్టికులర్ కాంబినేషన్ ఉంటే బాగుంటుందా శైలజ గారు? లేదండి, ఉత్తిగా ఒకటి బిర్యానీ తిన్నా చాలా బాగుంటుంది. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ కారం అన్ని దాంట్లో ఉంటాయి కదా, మసాలా అన్ని. సో ఇంకా పెరుగు చట్నీ లాంటిదంటే మనం కామన్ గా అన్నిటికీ వాడతాం కదా, అలా పెట్టుకోవచ్చు. ఓకేనా? వాటర్ పోసేనా కొలత ఏమన్నా? అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం నాన్ని కాబట్టి సరిపోతుంది. చాలా బిర్యానీ ఘుమఘుమలు మొత్తం అలా స్ప్రెడ్ అయిపోతున్నాయి. మూత పెట్టేద్దామా? పెట్టండి. ఇందులో యాడ్ చేసేది ఏమీ లేదు కదా? ఏం లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో ఫస్ట్ ఉడకబెట్టడానికి అంతే, వేసాం ఇప్పుడే కదా, ఇంకా ఏం అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో ఉడకబెట్టింది చాలు, లేదంటే ఎక్కువ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఇది ఉడికితే మనకి రెడీ అన్నమాట. రెడీ అండి. ఓకే, చూద్దామండి. చూద్దాం. ఆహా, బిర్యానీ అంటే బిర్యానీ స్మెల్ వస్తుంది. కట్టేద్దామా? సో ఇలా వేడివేడిగా తినేస్తే మనకి ఇంకేం కాంబినేషన్ అక్కర్లేకుండా తినేసేయచ్చు. దీని మీద కొంచెం కొత్తిమీర. ఓకే. పుదీనా, కాజు వేయించుకున్నాం కదండి. ఓకే. కాజు వేసుకుంటే సో ఇంకా మనకి ఏ బిర్యానీకైనా ఉల్లిపాయ ముక్కల కాంబినేషన్ కొంచెం చాలా బాగుంటుంది కాబట్టి. ఓకే, బాగుందండి, చాలా కలర్ఫుల్గా. పనసకాయ బిర్యానీ రెడీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా పనస బిర్యానీ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనస బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా పనసకాయ ముక్కల్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించి ఉంచాలి. బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, బంగాళదుంప ముక్కలు, ఉడికించిన పనస ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, పుదీనా, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనస బిర్యానీ రెడీ.